అనేది ఒక తినే పుస్తకమేనని ఎంతమందికి తెలుసు ఇక్కడ? బైబిల్ అనేది ఒక తినే పుస్తకమై ఉంది. ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఆన్సర్ ఎక్స్‌పెక్ట్ చేస్తాను. బైబిల్ అనేది ఒక తినే పుస్తకమై ఉంది మన ఆత్మకు. ఈ విషయం ఎంతమందికి తెలుసు? ఓకే. ఆదికాండము 1:26 ప్రకారంగా దేవుడు మన స్వరూపంలో చెప్పండక్క. మేరీ అక్క చెప్పండి. అదే అన్న వాక్యము జీవాహారమై ఉంది అంటారు కదా! దాన్ని బట్టి అవునక్క. ఇప్పుడు అంశం అదే అక్క. సో, బైబిల్ అనేది తినే పుస్తకమై ఉంది. ఎట్లా అంటే మన ఆత్మకు అది జీవాహారమైంది. మనం ఈరోజు ఆ యొక్క అంశాన్ని మనం ధ్యానించుకుందాము. ఆదికాండం 1:26 ప్రకారంగా దేవుడు మన స్వరూపంలో, మన పోలికలో నరుని చేయుదామని అంటున్నాడు. సో, అది చేసిన తర్వాత నరుణ్ణి ఆదికాండము 2:9లో నరుని నిర్మించుకున్నాడు. నరుని నిర్మించుకొని ఏదెను తోటలో జీవవృక్షమును అలాగే మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షం కూడా పెట్టినాడు. ఆదికాండము 2:16 ప్రకారంగా ఏ ఫలములు అయినా తినవచ్చు. అంటే ఏ ఫలములైనా అంటే జీవవృక్షం కూడా చెప్తున్నాడు అక్కడ. ఇక్కడ జీవవృక్షం ఎవరో కాదు గాని స్వయాన యేసుక్రీస్తు వారైన జీవవృక్షం. అంటే ఒక సిగ్నిఫికెన్స్‌గా, ఒక సైడ్‌గా ఒకసారి చూసుకుందాము. మళ్ళొకసారి చూసుకుందాము. ఆదికాండము 2:16 అందరం ఒకసారి ఓపెన్ చేద్దాము. రెండు 16 మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. ఆడ ఆదాముకి, హవ్వకి పెట్టింది ఎందుకంటే ఆ ఫలాలు తినేసి వాళ్ళ జీవం పొందుకోవాలని చెప్పేసి. తర్వాత ఏమంటున్నాడు 17వ వచనంలో, అయితే మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు. నీవు వాటిని దినమున నిశ్చయంగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ ఫ్రూట్. ఆ ఫ్రూట్ తినొద్దు అని చెప్తున్నాడు ఆదాముకి. సో వీళ్ళు ఏం చేసినారు? ఆ పండుని తిన్నారు. అది ఇక్కడ సాతాను గాడు సర్పంలో వచ్చి యుక్తిగా పన్ని హవ్వకు చెప్పినప్పుడు హవ్వ ఏం చేసింది? ఆ పండు తిని. అది ఎన్నో వచనము? 6వ వచనం. 3:6. ఈ స్త్రీ ఆ వృక్ష ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమునైనదై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతడు కూడా తిన్నాడు. ఇక వీళ్ళు దేవుడు ఏం చెప్పినాడు? నువ్వు ఏ ఫలమైనా తినొచ్చు. యాక్చువల్‌గా ఇక్కడ దేవుడు మా అందరికి తెలుసు. దేవుడు ఆదాముకి, హవ్వకి ఫ్రీ విల్ ఇచ్చినాడు. నువ్వు ఏ పండ్లైనా నిరభ్యంతరంగా తినవచ్చు. దాంట్లో జీవవృక్షం కూడా ఉంది. ఆ జీవవృక్షంకి సిగ్నిఫికెన్స్ ఎవరంటే క్రైస్ట్. యేసుక్రీస్తు వారే. సో, ఇండైరెక్ట్‌గా చెప్తున్నాడు అక్కడ. నువ్వు జీవవృక్షం కూడా తిను. ఏ ఏ ఫలమైనా తిను. కానీ మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షం ఫలం తిన్నావనుకో నువ్వు నిరభ్యంతరంగా చచ్చెదవు అన్నాడు. సాతాను దర్పంగా వచ్చి కుయుక్తి పన్ని హవ్వని మోసపరిచాడు. హవ్వ ఏమంటారు మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షం ఫలం తినింది. అది తినేసి మళ్ళా ఆదాముకి ఇచ్చింది. సో, అక్కడ వాళ్ళు తిన్న తర్వాత ఏమైనారు? వాళ్ళు చచ్చిపోయినారు. ఎలా అంటే ఆత్మలు చనిపోయినారు. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే ఆదికాండము 3:22 వాళ్ళు తిన్న తర్వాత ఏమైంది? 3:22 దేవుడు అంటున్నాడు. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని. ఇక్కడేముంది? చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరముగా జీవించునేమో. ఇక్కడ ఇంగ్లీష్‌లో ఏముంటదంటే లివ్ ఫర్ ఎవర్. నిరంతరముగా జీవించునేమో. ఇది అండర్‌లైన్ చేసుకోండి. నిరంతరముగా జీవించునేమో అంటే ఆల్రెడీ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. మంచి చెడ్డ తెలివినిచ్చు వృక్షం ఫలం తిన్నాడు. మళ్ళా ఏదైనా తోటలో ఉంటే జీవవృక్ష ఫలాలను కూడా తింటాడేమో అని చెప్పేసి అక్కడి నుంచి ఆ ఏదైనా తోటల నుంచి దేవుడు వాళ్ళని వెలివేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు ట్రీ ఆఫ్ లైఫ్
జీవవృక్ష ఫలములు తింటారేమో అని సాదృశ్యంగా క్రీస్తు సాదృశ్యంగా ఉన్నాడు ట్రీ ఆఫ్ లైఫ్ కి. సో అది తింటారేమో అని చెప్పేసి అక్కడ దేవుడు వాళ్ళ 3:24లో అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పో మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను పెట్టాను. ఎందుకు? వాళ్ళ తింటే మళ్ళా వాళ్ళు ఇటర్నల్ లైఫ్ పొందుకుంటారేమో అని. కానీ దేవుని హృదయవాంఛ, దేవుని దయాభిష్టము, దేవుని ఉద్దేశం దేవుని నెరవేరిపోయిందంటే క్రీస్తుని తినాలి అని. ట్రీ ఆఫ్ లైఫ్ అని. కానీ వీళ్ళు ఏం చేశారు? ముందు దాన్ని నాలెడ్జ్ ఆఫ్ ఈవిల్ అండ్ గుడ్ అండ్ ఈవిల్ తిన్నారు కదా! మంచి చెడ తెలిసి కూర్చొని తిన్నారు కదా! సో తిన్న తర్వాత వాళ్ళు చనిపోయినారు ఆత్మలు. సో ఇదంతా తెలుసు. దాని తర్వాత మన పితరులు మన్నాను తిన్నారు. కానీ వాళ్ళు చనిపోయేవారుగా ఉన్నారు. అది మనకు యోహాను 6:49లో కనిపిస్తుంది. పితరులు మన్నాను తిన్నారు కానీ వాళ్ళు చనిపోయారు. సో ఇలా మానవుడు పాత నిబంధన అంతా పతనమయ్యి ఉండగా నిజంగా దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు మానవుని పట్ల. తిరిగి ఆత్మలో జన్మించాలని చెప్పేసి. ఆల్రెడీ మనకు 2 డెత్స్ ఉంటాయి. ఒకటి ఫిజికల్ డెత్, ఇంకోటి స్పిరిచువల్ డెత్. సో మానవుడు అక్కడ ఎలా అంటే ఎలా చనిపోయినాడు? ఆత్మలో చనిపోయినాడు. ఇంకోటి మనము గమనించినట్లయితే మానవుని యొక్క సంవత్సరములు వాడి పాపములను బట్టి అది తగ్గుతూ వస్తుంది. మెతుషెల 969 సంవత్సరాలు జీవించినాడు. మోషే 120 అలా 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 అంటే పాపములను బట్టి వాళ్ళ అతిక్రమం బట్టి మానవుల యొక్క సంవత్సరాలన్నీ తగ్గుతూ వస్తున్నాయి. అలాగే వీళ్ళు ఎలా ఉన్నారంటే ఆత్మలో కూడా చాలా చచ్చిన వారిగా చాలా అంటే ఓల్డ్ స్టేట్ లో ఉండరు. సో దీనికి దేవుడు ఒక ఆల్రెడీ ప్లాన్ చేశాడు. మనం ఇంత ముందు ఒకసారి చెప్పుకున్నాం కదా! జగత్తు పునాదులు వేయబడక మునుపే ఆయన క్రీస్తు ప్రేమలో మనల్ని ఏర్పరచుకున్నాడు. ఎఫెసు 1:4. ఎందుకంటే మనం అతిక్రమముల వలన పాపాలను చచ్చిన వారమై ఉండగా 2:1 ఎఫెసీయులు. సో ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. ఆయన జగత్తు పునాదులు వేయబడక మునిపే మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. మనం పండు తింటాము, పండు తిని చనిపోతాము. అలా ఆజ్ఞ అతిక్రమం చేశాము. ఆ ఆజ్ఞ అతిక్రమం మా పాపం కాబట్టి ఆ పాపం నుంచి మనం విడిపించాలి కాబట్టి ఆయన జగత్తు పునాదులు వేయబడక మునిపే మనల్ని అందరినీ క్రీస్తు ప్రేమలో ఏర్పరచుకున్నాడు. సో ఇప్పుడు క్రీస్తును తినాలని దేవుని హృదయవాంఛ. అది మనం ఎక్కడ చూస్తామంటే నూతన నిబంధనలో యోహాను 6:35. ఇక్కడ ఏముందంటే యోహాను 6:35 ఇదంతా ఏముంటుందంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను తినని అంటున్నాడు. ఈ ఆరాధ్యం అంతా 6:35. అందుకు యేసు వారితో ఎట్లా జీవాహారము నేనే, ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. ఇక్కడ నా యొద్దకు వచ్చేవాడు ఏ మాత్రమును ఆకలి కొనడు. జీవాహారము నేనే. ఇంకొక చోట యోహాను 15:5లో ద్రాక్షావల్లిని నేనే అంటున్నాడు. 15:5 చూద్దాం ఒకసారి. యోహాను 15:5 ఒకటిలో కూడా ఉంటది. నేనే నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. 5లో ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ? ద్రాక్షావల్లిని నేనే అంటున్నాడు. నేను జీవాహారం అంటున్నాడు. నా యందు నిలిచి ఉంటేనే మీరు ఫలిస్తారంటున్నాడు. సో ఇందాక మనం చూసుకున్నట్లుగా ఆదికాండము 3:22లో అక్కడ ఏముంది? ఒకసారి మళ్ళీ చూసుకుందామండి. ఆదికాండము 3:22 ఇక్కడ ఇంగ్లీష్ లో ఉంటది. ఇంగ్లీష్ లో ఏముంటుంది అంటే తెలుగులో కూడా ఉంటది. నిరంతరము జీవించునేమో. ఇది అండర్లైన్ చేసుకోండి. ఇంగ్లీష్ లో లివ్ ఫర్ ఎవర్. నిరంతరము జీవించునేమో. జీవవృక్ష ఫలం తింటే నిరంతరము జీవించునేమో. సో ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు యోహాను సువార్తలో. ఏమనంటాడంటే 6:27 క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే. నిత్య జీవము, ఎవర్ లాస్టింగ్ లైఫ్ విచ్ లివ్స్ ఫర్ ఎవర్. సో అక్కడ ఏముంది? ఆదికాండము 3:22లో జీవవృక్షం తిని వాళ్ళు నిరంతరము జీవించునేమో. ఇక్కడ ఏముంది? 6:27లో క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసినాడంట. ఆయన తినాలనే
దేవుని హృదయవాంఛ, దేవుని దయాభిష్టం ఏంటిది అంటే తన కుమారుడిని జీవవృక్షంగా తీసుకోవాలని చెప్పేసి దేవుని హృదయవాంఛ అయింది. అందుకే ఆయన జగత్తు పునాదులు వేయబడక మునిపే ఆయన ముద్ర వేసుకున్నాడు. క్రీస్తులో మనం తినాలని చెప్పేసి. సో, అందుకే అక్కడ ఆదాము, హవ్వలని ఆదికాండం 3:22-24లో ఆదాము, హవ్వలని అక్కడ వాళ్ళని పంపివేసినాడు. ఎందుకంటే కుమారుని ద్వారా వీళ్ళు ఆదాము, హవ్వ అంటే మానవ సంతతి అంతా కుమారుని ద్వారానే జీవించాలని చెప్పేసి ఆహ్, కుమారుని ద్వారానే తినాలని చెప్పేసి దేవుని హృదయవాంఛ. ఇంగ అన్నీ యోహానంతో చూసుకున్నట్లయితే 6:35 జీవాహారం నేనే అంటున్నాడు. నా యొద్ద వచ్చేవాడు ఏమాత్రము ఆకలి గొనడు అంటున్నాడు. ఆ! ఏమంటున్నాడు మళ్ళీ ఏమంటారు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. ఎందుకు దేవుడు ఆయనకు ముందుగానే ముద్ర వేసుకున్నాడు. హ్మ్. 6:49లో మన్నా తిన్నారు ఇతరులు కానీ చనిపోయారు. కానీ నేనిచ్చే ఆహారం తినువాడు ఇప్పుడు ఆకలి కొనడు. ఎప్పుడు వానికి ఆకలి ఉండదు. ఇది నిత్య జీవం ఇచ్చే ఆహారం ఇది. 6:51లో 6:51 హ్మ్. 6:51 పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారం భుజించితేనే వాడెల్లప్పుడును జీవించును. భుజించితేనే ఇప్పుడు ఆహారం. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. ఓకే. ఆయన శరీరమే అంటున్నాడు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంకా 6:54 నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్య దినమున నేను వాని లేపుదును. సో, మనము 1 కొరింథీ 11, 20, 26 ప్రకారము మనము ప్రభు దినమందు మనం బలలో పాలు పొందుకుంటున్నాము. మన ప్రభువుని జ్ఞాపకం చేసుకోనికి దాన్ని మనము శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెని తింటున్నాము. రక్తానికి సాదృశ్యంగా ఉన్న వైన్‌ని, ద్రాక్షారసం తాగుతున్నాము. ఓకే. ఆయనేమంటున్నాడు అంత్య దినాన నేను వాడిని లేపుదును అంటున్నాడు. నా శరీరము 55 నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని 56 నా శరీరము తిని, నా రక్తము త్రాగువాడు నా యందు నేను వాని యందు నిలిచి ఉందును. 57 చూడండి ఒకసారి. జీవం గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలంగా జీవించున్నట్టే నన్ను తినువాడు నా మూలంగా జీవించును. ఇక్కడ ఏమంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను తినువాడు. సో, ఇందాక మనం చెప్పుకున్నట్లు 1 కొరింథీ 11, 25, 26లో మనము బలలో మనం చేయబెడుతున్నాము, జ్ఞాపకం చేసుకుంటున్నాము. రొట్టె తింటున్నాము. అది క్రీస్తుకు శరీరానికి సాదృశ్యంగా ఉంది. అలాగే ఆహ్, క్రీస్తు యొక్క రక్తము దీనికి ద్రాక్షరసం సాదృశ్యంగా ఉంది. మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుని మరణమును మనం ప్రచురిస్తున్నాం. ఓకే. అంతా బానే ఉంది. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు నన్ను తినువాడు నా మూలంగా జీవించును. సో, మనం ఇప్పుడు ఎలా తినాలి? ఆయన ఆల్రెడీ శిలువ కార్యం గుండా వెళ్ళాడు. ఆయన పునరుద్ధానుడైనాడు, ఆరోహణుడైనాడు. ఆయనకి మనకెలా ఉన్నాడు? ఆయన మనకిప్పుడు ఆత్మగా ఉన్నాడు. ఆత్మగా ఉన్నాడని మనకు ఏ వాక్యం చెప్తుంది? 1 కొరింథీ 15:40 చెప్తుంది. 1 కొరింథీ 15:45 1 కొరింథీ ఇందు విషయమై ఆదామను మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడినది. కడపటి ఆత్మ జీవింపజేయు ఆత్మ ఆయను. సో, ఇక్కడ కడపటి ఆత్మ ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే. సో, మనము రక్షించబడ్డాము. మన ఆత్మ చచ్చిన స్థితిలో ఉంది. మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని మన నోటితో ఒప్పుకొని మన హృదయమందు విశ్వసించామో, సో, మనలో కూడా ఆత్మ అది చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు నిజంగా ఆత్మ ప్రభువుని ఒప్పుకున్నప్పుడు అది తిరిగి జీవము కలిగిన స్థితిలో ఉంది. దానికి వచనం ఏంటిది అంటే యోహాను 4:4 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మలోను, సత్యంలోను ఆరాధించాలి. సో, ఇప్పుడు ఫిజికల్ రెల్మ్‌లో చూసుకున్నట్లయితే మనం ఎగ్జాంపుల్‌గా ఫిజికల్ రెల్మ్ మనము బాహ్యంగా ఈ యొక్క ఫిజికల్ ఎంటిటీ ఉంది. ఈ ఆహ్, భౌగోళిక మండలం ఉంది. ఈ రెల్మ్ మనం కళ్ళతో చూస్తాము, నోటితో మాట్లాడతాము, చెవులతో వింటాము, ఆహారము నోటితో తింటున్నాము. అంతా ఓకే. ఫిజికల్ రెల్మ్. దానికి ఫుడ్ అవసరము. మనకు శక్తి కావాలా. సో, ఇలాగే మనం స్పిరిచువల్‌గా అప్లై చేసుకుంటే ఆత్మకు కూడా శక్తి కావాలండి. ఆత్మ గూడా ఆహారం తినాలి. సో, ఇప్పుడు ఆత్మకు ఆహారం కావాలంటే ఇప్పుడు దేవుడెలా ఉన్నాడు?
మాకు ఆల్రెడీ యోహాను సువార్త ఒకటి ఉంది కదా! యోహాను సువార్త 1:1. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యం దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడే ఉండెను. సో, ఆ వాక్యం ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు వాక్యంగా ఉన్నాడు. సో, మనము ఆత్మలో మండించబడాలంటే, ఆ వాక్యముగా ఉన్న యేసుక్రీస్తుని మనము జీవంగా తీసుకోవాలి. అప్పుడు ఇది యోహాను 4:24 4:4 దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మలోను, సత్యములోను ఆరాధించాలి. సో, ఆయనకు ఆత్మ ఉంది. మనం ఎలాగైతే ఫిజికల్ వరల్డ్‌లో ఒక పర్సన్‌ని టచ్ చేయగలుగుతున్నామో, మనం గూడా దేవుడిని మనము ఆ యొక్క అన్యోన్య సహవాసము, ఆ యొక్క కమ్యూనికేషను, ఆ యొక్క కనెక్షన్ ఉండాలంటే, సో, దేవునిలో గూడా మనం ఆ కనెక్షన్ పెట్టుకోవాలంటే, మనం కూడా దేవుడిని టచ్ చేయాల. ఎలా టచ్ చేయాలంటే, మనం ఆత్మలో మాత్రమే టచ్ చేస్తాం. సో, దేవుడు ఆత్మ కనుక మనం గూడా ఆయన ఆత్మలో, సత్యంలో ఆరాధించాలి. సో, ఆత్మ సత్యంలో ఆరాధించాలంటే, మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని తినాలి. ఏమంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు 6:50 ప్రకారము, నేను తండ్రి మూలంగా జీవించుచున్న ప్రకారము నన్ను తినువాడు నా మూలంగా జీవించును. సో, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు వాక్యంగా ఉన్నారు. సో, వాక్యంగా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు మనం తిన్నామంటే, ఆయన మనకు జీవంగా ఉంటాడు, సత్యముగా ఉంటాడు. ఇది ఎవరు ఆచరణలో పెట్టినారు అంటే పౌలు పెట్టాడు ఆచరణలో. జీవవృక్షంగా అలాగే జీవాహారముగా ఆయన ఆస్వాదించినాడు, ఆయన తిన్నాడు. అందుకే పౌలు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఎక్కడ అంటే అది గలతీ 2:20. గలతీ 2:20. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల జీవించుచున్నాను. సో, ఇది ఈ విషయం తీసుకున్నా అంటే నేను పౌలు ఇంతకుముందు ఆహ్, ప్రభువు చేత పట్టబడినప్పుడు దమస్కు మార్గంలో తను ఎలా ఉన్నాడు? ఒక యూదుడుగా ఉన్నాడు. తను చాలా జ్ఞానవంతుడుగా ఉన్నాడు. అంతా ఉన్నాడు. తర్వాత ఎప్పుడైతే తనకి దృష్టి పోయిందో ప్రభు కనిపించినప్పుడు, సో, ఆ యొక్క దర్శనం కలిగినప్పుడు క్రీస్తును పోలి నడుచుకున్నాడు. పౌలు అంటున్నాడు కదా! నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఈ స్టేట్మెంట్స్ మనము మన రియల్ లైఫ్‌లో అంటే ఈ యొక్క అనుదిన జీవితంలో మనం చెప్పగలుగుతున్నామా? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. ఇకను జీవించువాడను నేను కాను. అంటే జీవించువాడను నేను కాను అంటే అక్కడ ఏంటి? 6:57 ప్రకారం నన్ను తినువాడు నా మూలముగా జీవించును. ఇక్కడ ఆయన జీవించువాడు నేను కాదంటున్నాడు. అంటే ఆయన తీసుకున్నాడు. ఎవరిని? పౌలు క్రీస్తును తన జీవాహారంగా, జీవవృక్షంగా తీసుకున్నాడు గాబట్టే, ఇకను జీవించువాడను నేను కాను. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. సో, పౌలు ఈ యొక్క స్టేట్మెంట్ ఇచ్చినాడు. సో, మనము మన అనుదిన జీవితాల్లో ఇలాంటి స్టేట్మెంట్ మనం ఇవ్వగలుగుతున్నామా? అంటే నేను మనందరం. సో, ఈ ఈ రియాలిటీలో ఈ యొక్క వాస్తవికతలో మనము జీవిస్తున్నాము. ఒకవేళ మనము జీవించకపోతే క్రీస్తుని జీవముగాను లేదా జీవవృక్షంగాను మనం తీసుకోకపోతే మనకు 4 అడ్డంకులు, 4 సమస్యలున్నాయంట. అదేంటిదంటే, ఒకటి మన మానవ భావనలు, ఇంకోటి వేషధారణ, ఇంకోటి తిరుగుబాటు, స్వాభావిక సామర్థ్యము, స్వయం సెల్ఫ్. మనము రక్షించబడినప్పటి నుంచి మనము మన అనుదిన జీవితాల్లో మనము దేవునికి, సంఘానికి, కుటుంబంలో కూడా మనము మన సొంతంగా మనం ఏమో చేయాలనుకుంటాం. సో, ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆత్మలో మనం క్రీస్తులో కలిగి ఉండి మనం ఇవి చేస్తున్నామా? అంటే మనం గురి అంటే మనం రక్షించబడినప్పుడు మనం దేవునికి రోషంగా జీవించాలి. దేవునికి, సంఘానికి నిజంగా అంటే సొసైటీకి గూడా మనం దేవుడిని వ్యక్తపరచాలని చెప్పి మన సెల్ఫ్‌లో మానవ భావనలతో మనం ఏమేమో ట్రై చేస్తుంటాం. కానీ మనము మన అనుదిన జీవితాల్లో మన అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆహారముగా అంటే ఆయనని తిని ఆయన మూలంగా జీవిస్తే మనం వ్యక్తపరుస్తాం. సో, దాన్ని మనకి ఆయన ఎలా ఉండాలంటే మన గురిగా ఉండాలా, మన కేంద్రంగా ఉండాలి. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకు గాడే ఉండాలా. మొదటి ప్రేమతో మనం ఆయన ప్రేమించాలా. ఆల్రెడీ మనల్ని ఆయన ప్రేమించి ఉన్నాడు. సో, ఇప్పుడు టర్న్ మనది. మనం ఆయనని గురిగా కలిగి ఉన్నామా లేదా? మొదటి ప్రేమగా మనల్ని ప్రేమిస్తున్నామా లేదా? క్రీస్తుని మనం తిని ఆయన్ని వ్యక్తపరుస్తున్నామా లేదా? తినడం అంటే సో, మార్నింగే మనము వేకువలోనే మనం ఆయనని మన్నాగా తీసుకుంటున్నామా లేదా? నిజమైన మన్నాగా మన ఆత్మకు. ఇలా ఆత్మకు తీసుకుంటే మనము ఆటోమేటిక్‌గానే అంటే ఇంటెన్షన్ లేకుండానే మనం నిజంగా
ఆహ్, ఆటోమేటిక్‌గా మనం వాక్యం తీసుకుంటే ఏమైద్దంటే ఆ వాక్యమే పనిచేస్తది. సో, ఇది మనం చెప్పుకున్న తర్వాత, సో, ఇక్కడ మనము జీవవృక్షంగా క్రీస్తుని తినాలి. క్రీస్తుని తింటే ఏమైతుందంటే, కేవలం మనం క్రీస్తునే వ్యక్తపరుస్తాం. ఎందుకు చెప్తున్నానంటే 6:57 ప్రకారంగా నన్ను తినువాడు నా మూలంగా జీవిస్తాడు. ఆల్రెడీ పౌలు చెప్పినాడు. ఏమని చెప్తున్నాడు? క్రీస్తే నాయన జీవిస్తున్నాడని చెప్తున్నాడు. సో, మనం గూడా ఆ స్టేట్‌మెంట్ చెప్పేవారిగా ఉన్నాం. సో, ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటిదంటే వేషధారణ. మనము ఆహ్, రీసెంట్‌గా ఈస్టర్ అయిపోయింది గదా! శనివారం ప్రతిరోజు మనము అంటే ప్రతి ఒక్క సంఘంలో రన్ ఫర్ క్రైస్ట్ అని ఉంటది. సో, అందరూ ఫ్లాగ్స్ పట్టుకొని, వైట్ ఫ్లాగ్ పట్టుకొని అందరూ రోడ్డు మీదకెళ్ళి రన్ ఫర్ క్రైస్ట్ అని చెప్తుంటారు, పరిగెత్తుతుంటారు. కానీ ఇక్కడ పౌలేం చెప్తున్నాడు? "ఇక నువ్వు జీవించువాడు నేను కాను క్రీస్తు నాయన జీవించుచున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే." మనం రన్ ఫర్ క్రైస్ట్ అని మనము వీళ్ళకి చెప్తున్నాము. ఇంత టైంలో రన్ ఫర్ క్రైస్ట్ అని చేస్తున్నాము. కానీ మనము మన అనుదిన జీవితాల్లో మనము క్రీస్తు కొరకు మనం జీవిస్తున్నాము. ఇకను జీవించువాడు నేను కాదు. క్రీస్తే ఆయన జీవించుచున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని పౌలు చెప్తున్నాడు పత్రికల ద్వారా. గలతీ ఇంకోటి ఫిలిప్పీ ద్వారా. సో, మనం ఎలా ఉన్నాం? చర్చికెళ్తాము, పరిశుద్ధంగా ఉన్నట్టుగా మనం ఏదో మనం మహిమనంగా అక్కడ మనం చర్చిలో మనం చూపించుకుంటాము. మళ్ళా ఇంటికొచ్చిన తర్వాత మళ్ళా యథా రాజా తథా ప్రజ అట్లనే ఉంటాము. నేను గూడా అలాగే ఉంటాను. నేనేం స్పెషల్ ఏం కాదండి చెప్తున్నా వాక్యం చెప్తున్నంత మాత్రాన నేను గూడా అలాగే ఉంటాను. కానీ ఇది నాకు మనందరికీ అన్వయింపుగా ఉండాలి. ఒక అప్లికేషన్‌గా ఉండాలి. సో, ఇలా మనము వేషధార నుంచి విడిపించబడాలి అంటే ఏం లేదండి. మనం ఆత్మను సాధకం జేయాలి. ఎలాగైతే మన ఫిజికల్ ఎంటిటీకి అలాగే మన శరీరానికి శక్తి రావాలంటే మనం ఎలాగైతే ఫుడ్ తీసుకుంటున్నామో, ఆహారం తీసుకుంటున్నామో, అలాగే మనము మన ఆత్మకు మన ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకోవడం అంటే ఎట్లా అంటే క్రీస్తునే తీసుకోవాలి. క్రీస్తు వాక్యంగా ఉన్నాడు. మన వాక్యం ధ్యానించుకోవాలి, ప్రార్థన చేయాలి. యేసు నామాన్ని పిలిచాలి గూడా. సో, యేసు నామం ఎందుకు పిలిచాలంటే, యేసు నామం అన్ని నామాల కన్నా పైనామం కాబట్టి, ఆయన యొక్క నామాన్ని పిలిచడం ద్వారా గూడా మనలో జీవం ఉంటది. ఆ నామంలో ఆయన పిలిచాలి. మనం వాక్యాన్ని ధ్యానించుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనం సెల్ఫ్‌లో అంటే మన స్వయంలో మన మానవ భావనల ద్వారా మనం ట్రై చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా మనం క్రీస్తుని తిన్నామనుకో వాక్యం ద్వారా, మనం ఆయన మూలంగా జీవిస్తాం. ఆయన వాక్యమే మనకు మూలకంగా ఉంది. సో, మన యొక్క వేషధార నుంచి మనం అందరం విడిపించబడాలి. మనం ఏదో రన్ ఫర్ క్రైస్ట్ అనో, లేదంటే చర్చ్‌లో మనము నేనేదో వాక్యం చెప్తున్నాను. నేను పర్ఫెక్ట్ అని గాదు గానీ, ఎవరు పర్ఫెక్ట్ గాదు. కానీ మనము ఔట్‌వర్డ్ విషయాలు చూసుకోకూడదు. ఔట్‌వర్డ్ విషయాలంటే మనము ఏదో దేవుని కోసం సేవ జేయాలి. మనము చర్చ్‌లో ఈ ఈ యాక్టివిటీస్‌లో పాల్గొనాలి అని కాదు గానీ, మనము దేవుడు వాక్యంగా ఉన్నాడు కాబట్టి, మనం వాక్యాన్ని తీసుకోవాలి. వాక్యాన్ని తీసుకుంటే మనం వాక్యం మూలంగా జీవిస్తాం. వాక్యం ఎవరు? స్వయాన యేసుక్రీస్తే ఉన్నాడు కాబట్టి, మనం వాక్యం మూలంగా జీవిస్తాం. ఇంకోటి ఏంటిదంటే తిరుగుబాటు. సో, మనము దేవుని చిత్తానికి లోబడకుండా ఉంటే, మనం లోకానుసారంగా జీవిస్తే, మనము తిరుగుబాటు చేసిన వారిగా తిరుగుబాటు చేసిన వారిగా ఉన్నాం. సో, మనము సంఘం యొక్క క్రియల్లో, కార్యాల్లో పాలు పొందుకోక ఆహ్, నిజంగా అంటే పాలు పొందుకోక ఎలా పడితే అలా జీవిస్తూ దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని మనము తృణీకరిస్తూ, తిరుగుబాటు చేస్తూ ఉంటే, మనము ఆత్మలో ఏం చేస్తున్నామంటే, మనం ఆత్మలో తిరుగుబాటు చేస్తున్నాం. అంటే లోకానుసారంగా ఉండి, మనం చర్చికెళ్ళినా, సంఘంలో సభ్యులతో, సహోదరులతో సరిగ్గా లేకపోయినా, మనము సంఘంలో పారివారసంగా కాకపోయినా, ఆయన చిత్తం మనము సువార్త ద్వారా గాని, అనేక విషయాల ద్వారా గాని మనం చేయలేకపోయినా, అది మనం ఏం చేస్తున్నామంటే ఆత్మలో మనము తిరుగుబాటు చేస్తున్నామంట. మనము తిరుగుబాటు చేయకుండా మనము ఇష్టానుసారంగా లోకంలో ఉంటూ, కొంతసేపు లోకంలో ఉండి, కొంతసేపు చర్చకొచ్చినప్పుడు మన మీద ఆత్మీయులు ఉన్నట్టుగా యాక్ట్ చేయడము, ఇందాక చెప్పినట్టుగా అలా కాదు గానీ, మనము వాక్యానికి, దేవునికి విధేయత చూపాలి. సో, ఆత్మలో మనము దీనిలోకి ఉండాలి. సో, ఆత్మలో మనం దీనిలోకి ఉండడం వల్ల ఎలా చేయగలుగుతామంటే, ఇందాక చెప్పినట్లుగానే మనము క్రీస్తును జీవవృక్షంగా, ఆహారముగా తినాలి. నన్ను తినువాడు నా మూలంగా జీవించును. ఆయన వాక్యంగా ఉన్నాడు కాబట్టి మనం వాక్యమును తినాలి, ధ్యానించుకోవాలి, ప్రార్థన చేయాలి, యేసు నామాన్ని పిలవాలి, కీర్తనలు పాడాలి. ఇంకోటేంటంటే స్వాభావిక సామర్థ్యం, సెల్ఫ్ టాలెంట్. మనము నిజంగా మనం ఏదో దేవుడిని ప్రేమిస్తున్నామని, దైవభక్తి గలవారిగా ఉన్నట్టుగా
మనము అంటే ఇప్పుడు గిటార్ ప్లే చేయడము, లేదంటే ఇంకా వేరే వేరే పనులు చేయడము అని చెప్పేసి మన సామర్థ్యాన్ని బట్టి మనము, మన స్వాభావిక సామర్థ్యాన్ని బట్టి, మన స్వయంలో మనము ఆ యొక్క బలాన్ని బట్టో, లేదంటే సామర్థ్యాన్ని బట్టి మనం అతిశయించే వారుగా ఉంటామండి. నిజంగా ఇది చాలా భయంకరమైనది. ఎందుకంటే ఈ అతిశయము ఆల్రెడీ సాతాను పడ్డాడు. ఎప్పుడు పరలోకంలో ఉన్నప్పుడు గర్వించాడు. వాడు గర్వించబడ్డాడు కాబట్టి కాబట్టి వాడు పాతాళ లోకంలో పడవేయబడ్డాడు. సో, మనము మన సామర్థ్యాన్ని బట్టి, మన బలాన్ని బట్టి మనం కూడదు గానీ, మనం దేవునందే అతిశయించాలి. సో, దీనికి గాను మనం ఎలా ఉండాలంట, మనం దీనంగా ఉండాలి. ఇందాక చెప్పుకున్నట్లుగా. సో, మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని జీవవృక్షంగా తీసుకోవాలి. జీవాహారంగా తీసుకోవాలి. ఓకే. జీవాహారంగా తీసుకోవాలి. సో, దీనికేదన్నా నియమం ఉందా అంటే, అవును నియమం ఉంది. ఏ నియమం ఉంది అంటే, ఇవన్నీ చెప్పిన విషయాలన్నీ ఇవన్నీ ఎలాగున్నాయంటే స్వాభావికంగా ఉన్నాయి. అంటే సెల్ఫ్‌లో ఉన్నాయి. స్వయంలో ఉన్నాయి. ఈ స్వయంలో ఉన్నటివి ఏం కలిగిస్తాయి అంటే, ప్రైడ్‌నెస్‌ని కలిగిస్తాయి. ప్రైడ్‌నెస్ ఒక గర్వాన్ని కలిగిస్తాయి ఇవన్నీ. ఇక్కడ మనకొక వచనం ఉంటుంది గదండీ! ప్రొవర్బ్స్‌లో, సామెతల్లో నాశనమునకు ముందు గర్వం నడుచును. సో, మనము స్వాభావికముగా మనం ఏదన్నా దేవుడు మనకు అంటే డిస్‌పొజిషన్‌లోనే మనకు ఏదన్నా స్వాభావికంగా మనకేమైనా తలాంతులు ఇయ్యొచ్చు. మనము ఆ తలాంతుల యందు మనం అతిశయపడుతున్నాం. సో, గర్వము మనం పడాల్సింది, అతిశయపడాల్సింది దేవునిలోనే పడాలి. సో, నిజంగా ఇవన్నీ విషయాలు శరీరానుసారమైన విషయాలు. సో, ఇవి మన మనస్సు శరీరానుసారమైన విషయాల మీద లగ్నం చేయబడుతుందా? లేదంటే ఆత్మానుసారమైన విషయాల చేత లగ్నం చేయబడుతుందా? రండి రోమా 8 రోమా 8 అధ్యాయము 8 అధ్యాయం 2 వచనం చూద్దాం ఒకసారి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఇంతవరకు చాలు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఇంగ్లీష్‌లో ఏముంటదంటే ఫర్ ద లా ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్. సో, ఆత్మలో మనకు ఒక నియమం ఉంది. అది ఏ నియమం అంటే జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. దాన్ని మనము సాధకం చేయాల. నెక్స్ట్ ఇక్కడ 8:6లో 8:5 చూద్దాం ఒకసారి. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు నుంతురు. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు నుంతురు. శరీరానుసారమైన మనస్సు మరణము. ఇందాక మనం చెప్పుకున్నాం కదా 4 విషయాలు. ఏంటి ఆ విషయాలు? ఒకటి మానవ భావన, ఇంకోటి వేషధారణ, ఇంకోటి తిరుగుబాటుతనం, ఇంకోటి స్వాభావిక సామర్థ్యము, స్వయం. ఇవన్నీ ఎక్కడెక్కడున్నాయంట? మన మనస్సు శరీరానుసారమైన విషయాల యందు లగ్నం చేస్తే అది మనకు మరణం అయితదంట. మన మనస్సు ఎలాగుండాలంట? మన మనస్సు ఆత్మ వైపు సాధకం చేయాలంట. ఆత్మానుసారమైన మనస్సు జీవమును, సమాధానమునై ఉన్నది. స్పిరిచువల్లీ మైండెడ్ ఈస్ లైఫ్ అండ్ పీస్. సో, మనం ఇది ఎలా చేయాలంటే, మనకు దేవుడు ఆత్మ ఇచ్చినాడు కాబట్టి, ఆయన ఆత్మగా ఉన్నాడు కాబట్టి, మనం ఆత్మను సాధకం చేయాలి. ఆత్మ సాధకం చేయడం అంటే మనం ఇందాక చెప్పినట్లుగా వాక్యం ధ్యానించుకోవడము, వాక్యము చదవడము, కీర్తనలు పాడడము, యేసుక్రీస్తు యొక్క నామాన్ని పిలవడము. ఎందుకంటే ఆయన యొక్క నామములు అన్ని నామములకైనా పైనామంగా ఉంది. అజడైన యేసుక్రీస్తు యొక్క నామాన్ని పిలిస్తే సాతాను గాడు వాడు భయం నొందేవాడుగా ఉన్నాడు. నిజంగా అట్టి విధంగా మనం పిలిచాలి. మనం ఆత్మను సాధకం చేయాలి. మన ఫిజికల్ వరల్డ్‌లో మన బాడీ మనం డెవలప్ చేయాలంటే మనకి ఎలాగైతే ఫిజికల్ ఎక్సర్‌సైజ్ అవసరమో, మనము మన స్పిరిచువాలిటీలో మనం ఉండాలి. మనం జీవించాలంటే మనకు స్పిరిచువల్ ఎక్సర్‌సైజ్ కూడా చాలా అవసరము. సో, మనము మన మైండ్ యాక్చువల్‌గా మనకు 3 ఉంటాయండి. ఈ 3 ఏంటివంటే ఇక్కడ చూసుకుందాము. 3 పార్ట్స్ ఉంటాయి మనకి యాక్చువల్‌గా. ఆ 3 పార్ట్స్ ఏంటిది అంటే ఒకసారి చూసుకుందాము. 1 తెస్సలోనిక 5:23 సమాధానయాగు కర్త దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవము, శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితంగాను సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడును గాక. మీ ఆత్మయు స్పిరిట్, మీ జీవము సోల్, మీ శరీరము బాడీ. ఇవన్నీ ఎలా ఉండాలంట? మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సాంక్టిఫై యూ హోలీ. నిందారహితంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలా? మనం ఆత్మను సాధకం చేయాలి. అదెక్కడ? 8:6
ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉన్నది. సో ఇది ఒక నియమం ఉంది. ఈ నియమం ఎక్కడ ఉంది? క్రీస్తు యేసునందు ఉంది. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం. ఫర్ ద లా ఆఫ్ స్పిరిట్ ఆఫ్ లైఫ్ ఇన్ క్రైస్ట్ జీసస్. 8:2 రెండవ వచనం. 8వ అధ్యాయం 2వ వచనం. సో మనము ఇందాక చెప్పినట్లు మన ఫిజికల్ వరల్డ్ లో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎలాగనో అలాగే మనకు స్పిరిచువల్ ఎక్సర్సైజ్ అలాగనే వాక్యం చదవాలి, ధ్యానించుకోవాలి, కీర్తనలు పాడాలి, దేవుని నామాన్ని పిలిచాలి. అలాగే ఫిలిప్పీలు మనం చేసిన విషయమే. ఫిలిప్పీలు 4:4లో ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మనం జాబులు చేసుకుంటుంటాము, ట్రావెల్ చేస్తుంటాము, ఇంకా ఎక్కడెక్కడో ఏ చోట్లోనో ఉంటాం. అప్పుడు మనం ఎలాగ ప్రభువుని పిలిచొచ్చు, మన ప్రభు నామం పిలిచొచ్చు. యేసు ప్రభువా, నిజమైన దేవుడు, నిజమైన రక్షకుడు అని పిలిస్తే సాతాను వాడు భయపడతాడంట యేసుక్రీస్తు నామం పిలిస్తే. సో మనం కీర్తనలు పాడొచ్చు. మన కీర్తనలు పాడడం వల్ల కూడా మనం ఆత్మని సాధకం చేసేవారుగా ఉంటాం. మనకు ఆత్మ జీవంగా ఉంటది. సో ఇలా మనము చేసినట్లయితే మనము అనేకులకు ఇలా ఆత్మ సాధకం చేసిన వారుగా ఉంటే మనము అనేకులకు సజీవ సాక్ష్యాలుగా ఉంటాం. మనం ఏదో ట్రై చేసి మనం చూస్తున్నాం కదండి మన జీవితాల్లో ఎన్నో డాక్ట్రిన్స్, డినామినేషన్స్. అసలు సహోదరుడు ప్రేమించడు. ఒక వాక్యం చెప్తే ఒక వ్యక్తి వాక్యం ఇంకొక వ్యక్తికి నచ్చదు. ఏదన్నా చేయాలంటే కూడా మనమే చేయాలి. అంటే మా దేవుడు నా ద్వారా ఆరాధించబడాలి. నా ద్వారానే నేనే పడాలి, నాకే ఛాన్స్ అవ్వాలని చెప్పేసి ఇవన్నీ ఏడుంటాయంట అంటే శరీరంలో ఉంటాయి. శరీరంలో వచ్చేది ఏంటిది? మరణం. సో ఇవన్నీ కాదు. మనం సహోదరులతో మనం ఐక్యంగా ఉండాలి. ఇవన్నీ మనము ట్రై చేస్తే రావు. మనం ప్రాక్టీస్ చేయడం వల్ల రాదు కానీ, దేవుడు మనకు నియమం పెట్టాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చే ఆత్మ యొక్క నియమము మనం ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మనకు 8:6 అనేది ఫుల్‌ఫిల్ అయితది. ఏంటిది అంటే ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమై ఉంటది. అది మనకు జీవంగా ఉంటది. అలాగే సహోదరులకు, సంఘముకు, కుటుంబానికి అనేకులకు అది సమాధానంగా ఉంటది. సో ఇట్టి విధంగా మనము సహోదరులకు గాని, అన్యులకు గాని, ఇరుగు పొరుగు వానికి మనం సజీవ సాక్షులుగా మాదిరికరంగా ఉండాలంటే మనము క్రీస్తుని వ్యక్తపరచాలి అంటే వ్యక్తపరచడం ఏంటిదంటే మన క్రీస్తుని కలిగి ఉంటేనే ఆటోమేటిక్‌గా మనం వ్యక్తపరుస్తాం. మనం ఏదైతే ఫుడ్ తింటున్నామో ఆ ఫుడ్ వల్ల మనకి ఎనర్జీ వస్తది కాబట్టి మనం వాక్యాన్ని తీసుకోవాలంటే ఆటోమేటిక్‌గా మనం క్రీస్తుని వ్యక్తపరుస్తాం. మన క్రియల ద్వారా మనం వ్యక్తపరుస్తాం. దానికి మనము స్పిరిట్ ఎక్సర్సైజ్ చేయాలి. వాక్యాన్ని తీసుకోవాలి, ధ్యానించుకోవాలి, తినాలి. సో ఇట్టి విధంగా పౌలు చేసినాడు కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఏ స్టేట్మెంట్? ఇతరులు జీవించి వాడని నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే ఎక్కడ జీవిస్తున్నాడు? లోపల జీవిస్తున్నాడు. ఆత్మగా జీవిస్తున్నాడు. ఆత్మగా జీవించిన తర్వాత ఆటోమేటిక్ గా బాహ్యంగా బయలుపరచబడతాడు. ఎందుకంటే ఒక్కసారి మన మనస్సు ఆత్మకు మన మనస్సు ఆత్మకు లోనైందనుకో ఆటోమేటిక్ గా మెల్లమెల్లగా కూడా దేవుడు శరీరాన్ని కూడా రూపాంతరిస్తాడు. సో నిజంగా పౌలు ఎలాగైతే స్టేట్మెంట్ చెప్పి ఉన్నాడో నిజంగా మనము కూడా ఇలాగే జీవించాలి. పౌలు చెప్పే స్టేట్మెంటే ఇతను జీవించుకోవడం నేను కాదు, క్రీస్తుని ఆయన జీవించుతున్నాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. మీరు నన్ను పోలి నడుచుకోవడం అంటే చాలా పెద్ద స్టేట్మెంట్. ఎందుకంటే ఆయన క్రీస్తుని పోలి నడుచుకున్నాడు కాబట్టి అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చినాడు. ఇంకోటి నా మట్టుకు అయితే బ్రతుకుట క్రీస్తే. మనము మన ఆంధ్ర జీవితాల్లో నేనైనా కానీ ఆమెనా కానీ మనం అందరము పడిపోతున్నాం, లేస్తున్నాము. ఎల్లప్పుడూ మనము ప్రభువునందు ఆరాధించాలంటే ఈ యొక్క లా ఆఫ్ స్పిరిట్ ని మనము మన ఆత్మలో ఉండి మనము ఎప్పుడు మనము ఎక్సర్సైజ్ చేస్తూనే ఉండాలి. సో నిజంగా ఇలా సాధకము అభ్యాసం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్ గానే ప్రభువు మనకు వ్యక్తపరుస్తాడు. నిజంగా అనేకులు రక్షించబడాలి, అనేకులు దేవుని వైపు రావాలని కాదు కానీ మనము స్పిరిట్ లో ఉంటే ఆటోమేటిక్ గా దేవుడు ఆయన కార్యాన్ని ఆత్మగా జరిగిస్తాడు. సో ఈ యొక్క అంశము ఈ చెప్పడము విషయము నాకు అనుభవం లేదు కానీ ఈ విషయంలో నాకును మనందరికీ ఇట్టి అనుభవమును ఇటు క్రీస్తుగా ఉన్న వ్యక్తిని వాక్యంగా తీసుకుంటూ మనం క్రీస్తును నడుచుకోవాలి, ఇటు అనుభవంలో పోవాలి, మనం క్రీస్తుని వ్యక్తపరచాలి. ఇదే దేవుని యొక్క తండ్రి అనే దేవుని యొక్క హృదయవాంఛ, దయాభిష్టము, ఆయన ఉద్దేశము. బైబిల్ అంతా ఇదే చెప్తుంది. సో ఈ యొక్క జీవ వృక్షము మనకు ప్రకటనలో ఉందా అంటే ప్రకటనలో ఉంది. రండి ఒకసారి పఠనలు చూద్దాము. ప్రకటన 2వ అధ్యాయము 7వ వచనం. సో దేవుడు ఏదైతే ఆదిలో కలుగజేసినాడో అది అంతంలో కూడా అలాగే ఉన్నది. ఎందుకంటే
ఆయన మనలాగా ప్లాన్స్ ఏం చేంజ్ చేయడు కదండి. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు. ఆయన ఒకసారి ఏదన్నా ప్రణాళిక కలిగినాడంటే అది ఇటర్నల్‌గా ఉంటది. రండి ఒకసారి చూసుకుందాము. ప్రకటన 2 7వ అధ్యాయము. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తును. చూడండి. ఆదికాండంలో స్టార్ట్ అయిన ఏదెన్ తోటలో స్టార్ట్ అయిన ద ట్రీ ఆఫ్ లైఫ్ జీవవృక్షము ప్రకటన గ్రంథంలో ఎండ్ అయింది. ఆయన ఆది నుండి అంతం వరకు నిత్యము, నిరంతరము ఒకే రీతిగా ఉన్న గొప్ప దేవుడు. ఇదే ఎగ్జాంపుల్ అండి. జీవవృక్షం ఏదెన్ తోటలో అక్కడ అలాగే ఉంది. ప్రకటన గ్రంథంలో కూడా ఇక్కడ కూడా జీవవృక్షం ఉంది. అది ఏమంటున్నాడు ఆయన? జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను ఇస్తును. ఈ జయించు వారు ఎవరంటే 1000 రాజ్యంలో నూతన యెరూషలేములో క్రీస్తుతో ఉన్నవారు, జయించువారు వాళ్ళే. సో వాళ్ళకి జీవవృక్ష ఫలములు ఇస్తా అంటున్నాడు. ఇంకా ఇంకెక్కడుందంటే ప్రకటన గ్రంథము చివరి అధ్యాయంలో కూడా ఉంది. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 1, 2. 2వ వచనం. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. ఏదైనా తోటలో జీవవృక్షం ఉంది. ఇక్కడ కూడా ప్రకటన గ్రంథంలో నూతన యెరూషలేములో కూడా జీవవృక్షం ఉంది. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. చూడండి. ఆ జీవవృక్షం ఎవరో కాదు గాని స్వయాన యేసుప్రభు వారై ఉన్నారు. ఆ యొక్క జీవవృక్షాన్ని జీవాహారంగా మనం ఎప్పుడైతే ఆయనని తింటామో వాక్యం ద్వారా ఆయన మనం వ్యక్తపరుస్తాం. మనము సెల్ఫ్‌లో మనం దేవుడికి ఏదో చేయాలి, సువార్త చేయాలి, ఇంకా ఏదన్నా అంటే ఇంక దేవుని గణపరచాలని చెప్పి మనం స్వయంలో చేయడం కాదు గానీ, మనము వాక్యము చెప్తున్న ప్రకారము వాక్యం ధ్యానించుకోవడము, వాక్యము చదవడము, పాటలు పాడడము, యేసు నామాన్ని పిలవడం ద్వారా నిజంగా మనం ఆత్మలో ఉంటాము. ఇది ఎల్లప్పుడూ సెకండ్ బై సెకండ్, మినిట్ బై మినిట్, అవర్ బై అవర్, డే బై డే, ఇయర్ బై ఇయర్ మనం ఇది ధ్యానిస్తూనే ఉండాలండి. మనము ధ్యానించకపోతే మనము డెఫినిట్‌గా మనము అంటే మన మనసు ఎలా ఉంటదంటే ఆటోమేటిక్‌గా డిఫాల్ట్‌గా మన మనసు ఎలా ఉంటదంటే ఆహ్, ఇది ఫిజికల్ ఎంటిటీలోనే ఉంటది. ఫిజికల్ బాడీకే అది మొగ్గు చూపుతది. సో, దీన్ని మనము జయించాలి అంటే మన ఆత్మను సాధకం చేయాలి. నిజంగా ఇట్టి ఆత్మను సాధకం చేయుటకు మనం దేవుని వాక్యం విందుము గాక. అట్టి అనుభవంలో నేను అందరం వచ్చుదుము గాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన అక్కకు మరియు అందరికీ కృతజ్ఞతలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.